నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నంద్యాల జిల్లాలో ప్రైవేటు బస్సును ఢీకొన్న లారీ, మంటల్లో 2 వాహనాలు దగ్ధం, 3 మృతి. ప్రకృతి సాగుతో భూమిని బాగు చేద్దామన్న సీఎం చంద్రబాబు. ఏపీలో ఉద్యానం, ఆక్వా రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని వెల్లడి. కృష్ణా నుంచి నీటి మళ్లింపు ఆపడం అసాధ్యమన్న ఏపీ. తెలంగాణ విధానాల పట్ల బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్లో ఆక్షేపణ. పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువల సవరణకు నిర్ణయం. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానున్న రాష్ట్ర ప్రభుత్వం. యాజమాన్య హక్కులతో గ్రీన్లాండ్ను అడుగుతున్నామన్న ట్రంప్. అమెరికా భద్రత కోసం ఇవ్వాల్సిందేనని నాటోపై ఒత్తిడి. నంద్యాల జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. టైరు పేలడంతో బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిరివెళ్లమెట్ట వద్ద జరిగిన ప్రమాదంలో 3 మృతి చెందారు. నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు టైరు పేలి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 2 డ్రైవర్లు, లారీ క్లీనర్ మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళుతూ ఉండగా ఘటన జరిగింది. ప్రమాదంలో బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరగగానే కొంతమంది బస్సు అద్దాలు పగలగొట్టారు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సడన్గా 1:40, 1:50 ఆ టైంలో బస్సు టైర్ ఏదో బ్రేక్ అయిందని చెప్పి పంచర్ అయ్యింది. బస్సు అదుపు తప్పి అవతల రోడ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఎదురుగా వస్తున్న కంటైనర్ని ఢీకొట్టడం జరిగింది. మేము నా తోటి స్నేహితులతో కలిసి ఒక్కొక్కరుగా బయటికి ముందు పక్క నుంచి గ్లాస్ బ్రేక్ చేసుకుని బయటికి దూకేసాము. తర్వాత బయట నుంచి మాతో పాటు వచ్చిన ప్యాసింజర్స్ లో ఎవరో సైడ్ అద్దం పగలగొట్టారు. మిగిలిన అద్దాలను మేము పగలగొట్టుకుని ఒక్కొక్కరిగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఒక్కొక్కరిగా అద్దం విండోలో నుంచి బయటికి పంపించి తర్వాత పక్కనే ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి మా అందరినీ తరలించి మాకు ఇక్కడ చికిత్స చేశారు. నేను నిద్రపోతున్నాను, నాకు ఐడియా లేదు. బట్ అదురు తెలిసేసరికి ఇంకా లేచి ఒకసారి చూస్తే యాక్సిడెంట్ జరిగింది. ఇంకా ముందు గ్లాస్ నుంచి బయటకు వచ్చేసాను. నేను మా ఫ్రెండ్స్ బయట నుంచి గ్లాస్ పగలగొట్టేదాన్ని చూశాను, కుదరలేదు. ఇంకా వేరే వాడు ఎవరో వచ్చి గ్లాస్ ని రాడ్డుతో కొట్టాడు, పగిలింది. ఇంకా ఒక్కొక్కరిని దింపేసుకున్నాను. నాకు తెలిసిన అక్కకి ఒక అక్కకి కాలు కొంచెం ఇబ్బంది అయ్యేసరికి ఇంకా అంబులెన్స్ కాల్ చేసి ఇంకా అక్కడ నుంచి నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. ఇంచుమించుగా పోలీసు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే లారీ వాళ్ళు అయితే ఎవరు బయటికి రాలేదంట, 2 చనిపోయారని చెప్పారు. మా దాంట్లో అయితే అందరు కూడా యాక్సిడెంట్స్ జరిగాయి కానీ ఇబ్బందులు అయితే ఎవరికి రాలేదు. క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. టైర్ బస్ట్ అవడం వల్ల బస్ డ్రైవర్ కంట్రోల్ లూజ్ అయ్యి డివైడర్ని దాటేసి రాంగ్ సైడ్కి వెళ్ళి ఎదురుగా వస్తుండగా ఒక లారీని గుద్దేసింది. బస్లో అండ్ లారీలో బోత్ వెహికల్స్ గొట్ ఫైర్ ఎస్ వెల్. బట్ బస్లో ఉన్న అందరూ 36 ప్యాసింజర్స్ సేఫ్గా ఉన్నారు. ఆ బస్ డ్రైవర్ అన్ఫార్చునేట్లీ చనిపోయారు అండ్ లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ ఎస్ వెల్. 4 ప్యాసింజర్స్కి ఫ్రాక్చర్ ఇంజరీస్ అయ్యాయి. ఇప్పుడు డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. 4లో 2కి కొంచెం సీరియస్గా ఉన్నారు. కానీ అది కూడా డీటెయిల్స్ ఒకసారి సిటీ స్కాన్ అయిపోయిన తర్వాత మనకి డీటెయిల్స్ బయటకి వస్తాయి.
ప్రకృతి సాగు చేస్తూ భూమిని బాగు చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచానికి నమూనాగా ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ కేంద్రంగా ఉద్యాన, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతితో పాటు పారిశ్రామిక పార్కుల రంగంలోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఫిబ్రవరి 15 తర్వాత అనకాపల్లి జిల్లాలో ఆర్సిల్లార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. దావోస్ పర్యటనలో భాగంగా మూడో రోజు సీఎం చంద్రబాబు వరుస భేటీలతో తీరిక లేకుండా గడిపారు. ప్రకృతి సేద్యం, ప్రత్యామ్నాయ ఆహార పంటల ఉత్పత్తులపై హై లెవెల్ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో ప్రకృతి సేద్యానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి ఆధారిత వ్యవసాయం చేసేందుకు పూర్తి స్థాయిలో ఏపీ సన్నద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. ఫార్మర్ టు ఫార్మర్ పద్ధతి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి గ్రామానికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సేంద్రియ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్లో ఉన్న డిమాండ్ను అందిపుచ్చుకోవడానికి సరైన మార్కెటింగ్ వ్యవస్థ, సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని వెల్లడించారు. సేంద్రియ సేద్యం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు ఓ పెద్ద బిజినెస్ అవకాశంగా నిరూపించే దిశగా ఏపీలోని రైతులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ నుంచి ఉద్యాన, ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును పరిశీలించాలని యుఏఈ విదేశీ వాణిజ్య మంత్రి తానీ బిన్ అహ్మద్ కు సీఎం ప్రతిపాదించారు. ఏపీలో దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనపై ఇరువురు నేతలు చర్చించారు. జాతీయ పారిశ్రామిక కారిడార్లు రాష్ట్రంతో అనుసంధానమై ఉండటం ఏపీకి ఉన్న అనుకూలత అని సీఎం వివరించారు. యుఏఈకి చెందిన డీపీ వరల్డ్, షరాఫ్ గ్రూప్, ట్రాన్స్ వరల్డ్, ఏడీ పోర్ట్స్, యాడ్నాక్ వంటి కంపెనీలు ఏపీలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం కోరారు. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలోనూ భాగస్వామ్యం వహించాలని సీఎం కోరగా యుఏఈ విదేశీ వాణిజ్య మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రాంగణంలోని ఏపీ లాంజ్ లో ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్ తో సీఎం భేటీ అయ్యారు. అనకాపల్లిలో ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంట్ పై చర్చించారు. తొలి దశలో దాదాపు 60,000 కోట్లతో ఏర్పాటుకు రావాల్సిన అనుమతులపై సీఎం సమీక్షించారు. ఫిబ్రవరి 15 లోపు స్టీల్ ప్లాంట్ కు అనుమతులు, భూసేకరణ అంశాలు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి త్వరితగతిన అన్ని అనుమతులు సాధించే బాధ్యత తీసుకోవాలని మంత్రులు లోకేష్, టీజీ భరత్ ను ఆదేశించారు. ప్లాంట్ ఏర్పాటు విషయంలో లోకేష్ నుంచి చక్కటి సహకారం అందుతోందని సంస్థ సీఈఓ ఆదిత్య మిత్తల్ సీఎంకు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువల్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా మార్కెట్ విలువల్ని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానుంది. నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఏటా, గ్రామీణ ప్రాంతాల్లో 2 ఏళ్లకోసారి నిర్మాణ విలువలైతే ఏటా పెంచుకునే వీలుంది. కూటమి అధికారంలోకి వచ్చాక గతేడాది ఫిబ్రవరిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూముల విలువలు సవరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా పెంచగా వాటిని కొన్ని చోట్ల తగ్గించారు. మరికొన్ని చోట్ల యథాతథ స్థితిని కొనసాగించారు. కొన్ని చోట్ల విలువలు పెంచారు. ఈ ఏడాది పట్టణ ప్రాంతాల్లో మాత్రమే భూముల మార్కెట్ విలువలు సవరించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ ఉత్తర్వులిచ్చారు. సవరించిన మార్కెట్ విలువల్ని ఫిబ్రవరి 1 నుంచి అమలు చేసేందుకు అనుమతించారు. మార్కెట్ విలువల సవరణను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లా స్థాయిలో జేసీ ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయిస్తుంది. మార్కెట్ విలువల వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా 2 నెలల్లో సమగ్ర విధానం రూపొందించాలని ఆదేశించారు. నీటి కేటాయింపులకు సంబంధించి తెలంగాణ అవలంబిస్తున్న విధానాలు, వాదనల్ని ఆంధ్రప్రదేశ్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట తీవ్రంగా తప్పుపట్టింది. ట్రైబ్యునల్ వద్ద నీరు తీసుకోమంటూనే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తూ అడ్డుకుంటున్నారని ఎండగట్టింది. తెలంగాణకు నిర్దిష్ట విధానాలు లేవంటూ ఆక్షేపించింది. గోదావరి నుంచి 240 టీఎంసీలను తెలంగాణ మళ్లిస్తోందని వాదనలు వినిపించింది. కృష్ణా నుంచి ఏపీ నీటి మళ్లింపు తప్పదని, ఇందుకు చట్టబద్ధ రక్షణలు ఉన్నాయని పేర్కొంది. ఢిల్లీలో బ్రిజేష్ ట్రైబ్యునల్ ఎదుట తెలంగాణ విధానాన్ని ఏపీ ఎండగట్టింది. సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా ఏపీ తరపున వాదనలు వినిపించారు. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని, ఇతర బేసిన్లకు ఏపీ మళ్లించుకోవచ్చని ట్రైబ్యునల్లో తెలంగాణ వాదిస్తోందని, మరోవైపు పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటోందని వాదించారు. డీపీఆర్ను తయారు చేయకుండా నిలువరించాలంటూ సుప్రీంకోర్టులో కేసు వేసిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి నిర్దిష్ట విధానాలు లేవన్నారు. ఉమ్మడి ఏపీకి కృష్ణా ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలకు సంబంధించి ఇప్పటికే అన్ని ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. తెలంగాణ వాదిస్తున్నట్లుగా కృష్ణానది నుంచి ఇతర బేసిన్లకు నీటి మళ్లింపును నిలిపివేయడం
సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ మళ్లింపునకు 2 ట్రైబ్యునళ్లు, రాష్ట్ర విభజన చట్టం రక్షణలు ఉన్నాయని స్పష్టం చేశారు. బయటి పరివాహకానికి మళ్లించే నీటికి అంతర్గత పరివాహక కేటాయింపులతో సమంగా రక్షణ కల్పించాలన్నారు. తెలంగాణ వాదనల్లో నిజాలు లేవంటూ ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ జస్టిస్ బ్రిజేష్ కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ తాళపత్రల ఎదుట వాదనలు కొనసాగించారు. జయదీప్ గుప్తాకు సీనియర్ న్యాయవాది ఉమాపతి, న్యాయవాదులు ఎస్ సంజయ్, జె శరత్ చంద్ర సహకరించారు. పెన్నా పరివాహకంలో మరే పరివాహకంలో లేనంతగా నీటి లభ్యత తక్కువగా ఉందని, కరువు తీవ్రంగా ఉందని జయదీప్ గుప్తా వివరించారు. ఆ కరువు ప్రాంతాలకు నీటిని మళ్లిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కృష్ణా నుంచి నీటిని మళ్లించొద్దని, గోదావరి నుంచి తీసుకోవాలని ట్రైబ్యునల్లో తెలంగాణ వాదిస్తోందని, పెన్నాకు గోదావరి ప్రత్యామ్నాయ ఆధారమంటోందని గుర్తు చేశారు. అటు ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేయడాన్ని అడ్డుకుంటోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలగజేసుకున్న ట్రైబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల్ని ట్రైబ్యునల్ ఖరారు చేస్తుందని తెలంగాణ వాదించినట్లుగా ఆయా ప్రాజెక్టుల్లో నీరు ఆదా అవుతోందా, అది నిజమేనా అని ప్రశ్నించింది. దీనికి స్పందించిన జయదీప్ ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ చేసిన వాదనలు ఏ రకంగా తప్పో స్పష్టంగా వివరిస్తామని బదులిచ్చారు. అందుకు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నామని చెబుతూ వాదనలు కొనసాగించారు. పరివాహకం బయటకు నీటి ప్రవాహాల మళ్లింపును కావేరీ జల వివాద ట్రైబ్యునల్ నిషేధించిందని తెలంగాణ వాదించిందని గుర్తు చేసిన జయదీప్ కావేరీ ట్రైబ్యునల్ అలాంటి నిర్ణయాలు వెలువరించలేదని తేల్చి చెప్పారు. బేసిన్ బయటకు నీటి మళ్లింపుల్ని సుప్రీంకోర్టు సమర్థించిందని స్పష్టం చేశారు. 1987, 2002, 2012 జాతీయ నీటి విధానాలు ఇతర బేసిన్లకు నీటి బదిలీల్ని అనుమతిస్తున్నాయని పేర్కొన్నారు. బచావత్ ట్రైబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 2 నీటి మళ్లింపుల్ని చట్టబద్ధంగా అనుమతించాయని, వాటి తీర్పుల్ని తిరగదోడే ఆస్కారం ఎంతమాత్రమూ లేదని స్పష్టం చేశారు. పరివాహకం బయటకు ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తున్న నీటిని పరిమితం చేయాలని బచావత్ ట్రైబ్యునల్ను కర్ణాటక కోరగా ఆ వాదనను ట్రైబ్యునల్ తిరస్కరించిందని జయదీప్ గుర్తు చేశారు. గోదావరి నుంచి 240 టీఎంసీల నీటిని బయటి పరివాహకానికి తెలంగాణ మళ్లిస్తోందని జయదీప్ ట్రైబ్యునల్కు వివరించారు. ఇందుకు కేంద్ర జలసంఘం అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలను తెలంగాణ 6 టీఎంసీలకు పెంచిందని, తుపాకులగూడెం ఎత్తిపోతల 21 టీఎంసీలను దీనికి జత చేసిందని వివరించారు. తెలంగాణ గోదావరి జలాల్ని బయటి పరివాహకాలకు మళ్లిస్తూ ఆంధ్రప్రదేశ్కు అభ్యంతరం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. బయటి పరివాహక ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ నీటి మళ్లింపు 323 టీఎంసీల నుంచి 310.02 టీఎంసీలకు తగ్గిందని వివరించారు. ఇందులో 140.78 టీఎంసీల నీరు కృష్ణా డెల్టా వ్యవస్థలోనే ఉందని తెలిపారు. ఇది సాంకేతికంగా బయటి పరివాహకమే తప్ప చారిత్రకంగా ఆ ప్రాంతం కృష్ణా పరివాహకంలో భాగంగా పరిగణించిందేనని తెలిపారు. కృష్ణా డెల్టా, సాగర్ కుడి కాలువ, కేసీ కాలువ, తుంగభద్ర ఎగువ కాలువ, గుంటూరు ఛానల్ వంటి ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఎంతో కీలకమని వివరించారు. నికరంగా ఏపీ బయటి పరివాహకానికి మళ్లించేది 157 టీఎంసీలు మాత్రమేనని జయదీప్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. కృత్రిమ మేధకు పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏఐ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య సతీష్ కుమార్ తెలిపారు. ఏఐ బోధన, పరిశోధనలకు సంబంధించి అమెరికాలోని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీతో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. అమెరికాలోని బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళిక, ల్యాబొరేటరీలు, పరిశోధనల తీరును అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోకి మంచి స్పీడ్గా చొచ్చిపోతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీఆర్ స్టార్టింగ్ వన్ ఆర్టిఫిషియల్ ఏఐ ఇన్స్టిట్యూట్. ఏఐని ఇంటిగ్రేట్ చేస్తారు అన్ని కోర్సుల్లోనూ, రీసెర్చ్లోనూ, ట్రైనింగ్లోనూ. మొత్తం ఏఐ కంప్లీట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఐ అవర్ యూనివర్సిటీ యాక్టివిటీస్. అంటే ఫ్యాకల్టీ అక్కడ ట్రైనింగ్ అయ్యి రావడం వల్ల అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీఆర్ బ్రింగింగ్ ఇట్ టు అవర్ అమరావతి ఇన్ ట్యూన్ విత్ ద డ్రీమ్ ఆఫ్ అవర్ ఆనరబుల్ ద చీఫ్ మినిస్టర్స్ డ్రీమ్ ఆఫ్ ఏఐ ఇన్స్టిట్యూట్, ఏఐ ఇంప్లిమెంటేషన్ ఆంధ్ర. విద్యా బోధన వాళ్ళు ఎలా డిఫరెంట్గా విద్యని బోధిస్తున్నారు, కరికులం డిజైన్ ఎలా ఉంటుంది, ఇంకా స్టూడెంట్స్ని యాక్టివ్గా క్లాస్ రూమ్లో వాళ్ళు ఎలా ఎంగేజ్ చేసి సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేస్తున్నారు. సో ఇవి తెలుసుకునేదానికి వెళ్ళాము. ఏదైనా ప్రాజెక్ట్ వాళ్ళు తీసుకుంటే ఆ ప్రాజెక్ట్ని జస్ట్ ఉంటే థియరిటికల్ బేసిస్గా వాళ్ళు వర్క్ చేయరు. పేపర్ బేసిస్, పేపర్ పబ్లికేషన్స్ మీద వాళ్ళు ఫోకస్ అసలే ఉండదు. వాళ్ళు మోస్ట్ ఫోకస్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుంటే ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి ఒక ప్రోటోటైప్ బిల్డ్ చేస్తారు. ఆ ప్రోటోటైప్ని తీసుకెళ్ళి మార్కెట్లో పెడతారు. డే టు డే యూజ్, మన రియల్ టైంలో యూసేజ్ ఎట్లా ఉన్నది. ఓకే, ఒక్కసారి మీరు ఆ ప్రోడక్ట్ తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టిన తర్వాత 10 మంది దాన్ని యూజ్ చేస్తారు. అది యూజ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న లోపాలు ఏమున్నాయి, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటిది, దాంట్లో ఉన్న గుడ్ బ్యాడ్ రెండు తెలుస్తాయి మనకి. మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డి నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరు కానున్నారు.
గతేడాది మే నెలలో మనీ లాండరింగ్ చట్టం కింద అభియోగాలు ఈడీ నమోదు చేసింది. మద్యం కుంభకోణంపై సిట్ నమోదు చేసిన కేసులో A5గా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు సిట్ విచారణకు ఆయన హాజరయ్యారు. మద్యం కుంభకోణానికి రాజు కేశిరెడ్డి సూత్రధారిగా వివరణ ఇచ్చారు. మద్యం పాలసీల తయారీకి సంబంధించిన సమావేశాల్లో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. మద్యం కేసులో తాను విజిల్ బ్లోయర్ అని గతంలో విజయసాయిరెడ్డి ప్రకటించుకున్నారు. ఒంగోలులో నేడు నిర్వహించనున్న ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని మినీ స్టేడియం ఆవరణలో భారీ వేదికను తీర్చిదిద్దుతున్నారు. వినోద కార్యక్రమాలు, ప్రదర్శనలు, ఆటపాటలతో అలరించనున్నారు. ముఖ్య అతిథులుగా పలువురు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. దాదాపు 10,000 మంది వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. సినీ గాయనీ గాయకులు, జబర్దస్త్ టీం, నృత్య కళాకారులతో దాదాపు 3 గంటల పాటు వినోదభరిత కార్యక్రమాలతో అలరించనున్నారు. ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. దావోస్ పర్యటనలో మంత్రి లోకేష్ చేపట్టిన భేటీలు ఏపీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేశాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖను టెక్నాలజీ డెవలప్మెంట్ హబ్ గా తీర్చిదిద్దారన్న లోకేష్ ఆలోచన ప్రశంసనీయమన్నారు. మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని సంక్షేమ కమిటీ చైర్పర్సన్ గౌరు చరితారెడ్డి అన్నారు. అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు పనిచేయాలని గౌరు చరితారెడ్డి సూచించారు. యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని విజయనగరం జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణా కార్యక్రమాలను మార్చిలోగా పూర్తి చేయాలని సూచించారు. విశాఖలో ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జరగనున్న IFR 2026 మిలాన్ విలేజ్ కార్యక్రమం, రాష్ట్రపతి పర్యటనపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి 73 మంది అతిథులు, 22 దేశాల నుంచి నౌకల రాక ఖరారైందన్నారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో పాన్ షాపుల్లో ఈగల్ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులను పొగాకు, మాదక ద్రవ్యాల నుంచి రక్షించడమే ఈ ఆపరేషన్ ఉద్దేశమని వెల్లడించారు. గుంటూరులోని మిఠాయి దుకాణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. స్వీట్స్ తయారీలో నిషేధ రంగులు కలుపుతున్న షాపులపై కేసులు నమోదు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో అనుమానంతో భార్యను భర్త కత్తితో నరికి హత్య చేశాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం సడ్లపల్లిలో 2 రోజుల క్రితం ప్రవీణ్ అనే వ్యక్తిపై కొడవలితో దాడి చేసిన సాయి కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లిన వీడియోను విడుదల చేశారు. విశాఖలోని గాజువాక వంటిల్లు జంక్షన్లోని ఓ మద్యం దుకాణం వద్ద ఆకతాయిలు రెచ్చిపోయారు. విచక్షణారహితంగా అక్కడ ఉన్నవారిపై దాడి చేశారు. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖ జిల్లాలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో అఖిలాంధ్ర సాధు పరిషత్ 60వ మహాసభలు నిర్వహించనున్నట్లు అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు ఆచార్య పరమాత్మ నందగిరి స్వామి వెల్లడించారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. అమెరికా భద్రత కోసం గ్రీన్లాండ్ను యాజమాన్య హక్కులతో సహా తీసుకోవాలనుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అందుకోసం బలప్రయోగం మాత్రం చేయబోమని దావోస్ వేదికగా స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ను తీసుకునేందుకు నాటో అనుమతి ఇవ్వాల్సిందేనని తేల్చెప్పారు. అటు ఐరోపా దేశాలు, ఐక్యరాజ్య సమితిపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గ్రీన్లాండ్ స్వాధీనానికి ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావోస్ వేదికగా తమ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. గతంలో గ్రీన్లాండ్ను తప్పిదంతో డెన్మార్కు ఇచ్చేశామని అన్నారు. ప్రపంచ ఆర్థిక వేదికను ఉద్దేశించి దాదాపు 70 నిమిషాల పాటు ట్రంప్ ప్రసంగించారు. గ్రీన్లాండ్ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చిన ట్రంప్ ప్రపంచాన్ని రక్షించేందుకు తాము ఒక ఐస్ ముక్కను అడుగుతున్నామని చెప్పారు. ఇది అమెరికా, రష్యా, చైనాల మధ్య ఉండే కీలక ప్రదేశమని చెప్పారు. వ్యూహాత్మక అవసరాల కోసం అది తమకు అవసరమన్నారు. అంతేగాని అరుదైన ఖనిజాల కోసం కాదని, అమెరికా రక్షణ కోసం కావాలన్నారు. దశాబ్దాలుగా తాము చాలా ఇచ్చామని, ఇప్పుడు అడుగుతున్నది చాలా చిన్నదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
తమకు ఎంతో కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్చలు అవసరమని పిలుపునిచ్చారు. డెన్మార్క్ నుంచి దీనిని తాము తీసుకునేందుకు నాటో కూటమి అనుమతించాలని సూచించారు. విస్తరణవాదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయరాదని నాటోను ట్రంప్ హెచ్చరించారు. గ్రీన్లాండ్ ను డెన్మార్క్ కానీ దాని మిత్రదేశాలు కానీ కాపాడలేవని, ఆ సత్తా అమెరికాకు మాత్రమే ఉందని ట్రంప్ అన్నారు. Certain places in Europe are not even recognizable, frankly, anymore. They're not recognizable. And we can argue about it, but there's no argument. Friends come back from different places. I don't want to insult anybody. And I love Europe, and I want to see Europe go good. But it's not heading in the right direction. I have tremendous respect for both the people of Greenland and the people of Denmark. Tremendous respect. But every NATO ally has an obligation to be able to defend their own territory. And the fact is, no nation or group of nations is in any position to be able to secure Greenland other than the United States. రక్షణ కొరవడిన గ్రీన్లాండ్ వాస్తవానికి అమెరికాదేనని ట్రంప్ ఉద్ఘాటించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత డెన్మార్క్ కు ఇచ్చేశామని గుర్తు చేశారు. ఆర్కిటిక్ భూభాగంలో తవ్వకాలు చేయటం కష్టమని, కొన్ని వందల అడుగుల కొద్దీ మంచును తవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఏదేమైనా గ్రీన్లాండ్ ను బలవంతంగా స్వాధీనం చేసుకోబోమని ట్రంప్ స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ తీసుకునేందుకు అంగీకరిస్తే సంతోషిస్తామని, లేకుంటే గుర్తుంచుకుంటామని ట్రంప్ బెదిరింపులకు దిగారు. We never asked for anything, and we never got anything. We probably won't get anything unless I decide to use excessive strength and force, where we would be, frankly, unstoppable. But I won't do that. I don't have to use force. I don't want to use force. I won't use force. All the United States is asking for is a place called Greenland, where we already had it as a trustee, but respectfully returned it back to Denmark not long ago after we defeated the Germans, the Japanese, the Italians, and others in World War II. We gave it back to them. We were a powerful force then, but we are a much more powerful force now. భారత్ పాక్ ప్రస్తావన మరోసారి ట్రంప్ తీసుకువచ్చారు. భారత్ పాక్ సహా అనేక యుద్ధాలను ఆపానని అన్నారు. ప్రతి దేశంతో తాము కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామని, ఎవరిని నాశనం చెయ్యాలని లేదన్నారు. కానీ పన్నులు చెల్లించకపోవడంతో ఏర్పడిన వాణిజ్య లోటును తిరిగి చెల్లించాల్సిందేనని ఆయా దేశాలను ఉద్దేశిస్తూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అటు ఐరోపా దేశాలపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐరోపా కూటమి సరైన దిశలో వెళ్లడం లేదని విమర్శించారు. పెద్ద ఎత్తున వచ్చే వలసలపై అక్కడ నియంత్రణ లేదన్నారు. తన పాలనలో అమెరికా అభివృద్ధి పదంలో అద్భుతంగా దూసుకు వెళ్తోందన్నారు. దేశంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశామని, ప్రపంచ ఆర్థిక ఇంజిన్ గా అమెరికా నిలుస్తోందన్నారు. ఐక్యరాజ్య సమితిపైన విమర్శలు చేసిన ట్రంప్ అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడటంలో ఆ సంస్థ విఫలమైందని ఆరోపించారు. అందుకే గాజాలో యుద్ధాన్ని ఆపి పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి ఒక మండలి అవసరమైందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరుగుతుందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రసంగించిన అనంతరం భారత మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధాని మోదీని మరోసారి ప్రశంసించారు. ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడన్నారు. త్వరలోనే భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం జరుగుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, ఆయన చాలా మంచివాడు, తన స్నేహితుడని అన్నారు. సుంకాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వ్యవసాయం, రష్యా నుంచి చమురు దిగుమతుల వివాదాల పరిష్కారం కోసం ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్న వేళ ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.